హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బీరకాయ కర్రీ వండినప్పుడు బీరకాయ మీద ఉన్న తొక్కు అనేది వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా. ఆ బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూసేద్దాం. ఆ పీచు పదార్థం అనేది మలబద్ధకానికి చాలా యూజ్ అయ్యిద్దండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఒక 10 పచ్చిమిర్చి, ఒక 3 టమాటోస్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మనకి ఉత్తి బీరకాయ తొక్కు పచ్చడి అంటే గుజ్జు రాదు కాబట్టి కొంచెం మనం ఒక 2-3 టమాటోస్ యాడ్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న టమాటాలని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి, ఎందుకంటే త్వరగా మగ్గిద్ది. స్టవ్ మీద బాండీ పెట్టి లిటిల్ బిట్ ఆయిల్, అంటే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోద్ది. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఎందుకంటే మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి పచ్చడికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక వాష్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న టమాటోస్ని కూడా కళాయిలో వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. అవి మగ్గేలోపు మనం బీరకాయ మీద ఉన్న స్కిన్ అనేది తీసుకుందాం. అంటే ఆ స్కిన్ కొంచెం మందంగా తీయాలి. ఆ తొక్కు ఏదైతే ఉందో దాన్ని కొంచెం మందంగా తీసుకుంటే మనకి కొంచెం పచ్చడి గుజ్జులాగా వస్తుంది. తీసుకున్న స్కిన్ని కొంచెం వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసేసేయాలి నీట్గా. మగ్గిన పచ్చిమిర్చి టమాటాలని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ వాష్ చేసుకున్న బీరకాయ తొక్కుల్ని మళ్ళీ సేమ్ కళాయిలో వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. అందులో కొంచెం సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకుంటే అవి త్వరగా మగ్గుతాయి. ఈ బీరకాయ తొక్కు అనేది మ్యాక్సిమం మగ్గిపోయింది. కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ కూడా ఇంకే వరకు మగ్గనివ్వాలి. పచ్చడి స్పెషల్ ఏంటంటే మనం రోట్లో చేస్తున్నాం, మిక్సీలో కాకుండా. సో టేస్ట్ ఇంకొంచెం పెరిగిద్ది. మగ్గిన తొక్కల్ని రోట్లో వేసుకొని దంచుకోవాలి. దాంట్లోకి జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ ఎవరికి ఇష్టమైంది వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం లిటిల్ బిట్ చింతపండు. ముందుగా మగ్గిన బీరకాయ తొక్కుని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్లో. రోట్లో చేసిన పచ్చడి ఏంటంటే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ కాలంలో అందరూ మిక్సీలో వాడుతున్నారు కాబట్టి మనకి తెలీదు. అసలు ఈ కాలం వాళ్ళకి రోట్లో పచ్చడి చేస్తారని కూడా తెలుసో లేదో కూడా నాకు ఐడియా లేదు. మనం చిన్నప్పటి నుంచి రోట్లో చేసిన పచ్చళ్ళు, పుళ్ళు, కారాలు తిన్నాం కాబట్టి కొంచెం మనకు ఐడియా ఉంటుంది. ఇలా మెత్తగా పేస్ట్ లాగా దంచుకొని దాన్ని కొంచెం పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి, టమాటోస్ వేసుకొని వీటిని కూడా సేమ్ ప్రాసెస్లో మెత్తగా దంచుకోవాలి. ఈ పచ్చిమిర్చి టమాటోలు కూడా మ్యాక్సిమం మెత్తగా నలిగిపోయాయి. ఇప్పుడు దంచుకున్న బీరకాయ తొక్కును కూడా పచ్చిమిరకాయ టమాటో తొక్కులో వేసి బాగా తొక్కుకోవాలి. ఇది కొంచెం మెత్తబడ్డాక దీన్ని తీసుకొని రోలు మీద జస్ట్ అట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని మనం జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి. ఇది లోపల ఉండగానే అవి వేసి నూరితే అవి నలగవు. సో నలిగిన పేస్ట్ని బయట పెట్టుకొని వీటిని విడిగా వేసుకొని దంచుకుంటే మనకి, నేను వేసింది రాక్ సాల్ట్ కాబట్టి సాల్ట్ కూడా మెత్తగా నలిగిపోయిద్ది. కొంచెం చింతపండు లాస్ట్లో వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా మెత్తగా నూరుకున్నాక మనం గట్టులాగా పేర్చుకున్న బీరతొక్కు పీస్ని దాంట్లో వేసి కచ్చాపిచ్చ దంచుకోవాలి. కచ్చాపిచ్చ దంచుకున్నాక కొంచెం లాస్ట్లో మనం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా మళ్ళీ కొంచెం రాక్ సాల్ట్ని దంచుకొని దాంట్లో కలుపుకోవాలి. రుచికరమైన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. లాస్ట్లో రోట్లో కొంచెం ఉంటుంది కదా, దాంట్లో చెద్దన్నం వేసుకొని నేనైతే తినేస్తా. బై టు ఆల్.